హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా జీడీఎస్ సంబంధించి గతంలో నోటిఫికేషన్స్ అని వచ్చిన విషయం తెలిసిందే. మరి తాజాగా ఆంధ్రప్రదేశ్లో జీడీఎస్ సంబంధించిన ఫలితాలు అయితే విడుదలయ్యాయి. చాలామంది అభ్యర్థులకు సెలక్షన్ అయిన వారికి ఈమెయిల్లో కావచ్చు, అంతేకాకుండా ఫోన్కి కూడా ఇలా జాబ్ అనేది సెలెక్ట్ అయినట్లుగా మెసేజెస్ అన్ని మనకు రావడం జరిగిందనమాట. సో తాజాగా ఏంటంటే వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది ఏపీ స్టేట్కి సంబంధించి. ఓకే, సో ఈ యొక్క ఫలితాలకు సంబంధించి మీకు పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచుతాను. సో వీడియో చూసినాక మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా మనకు హోల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఆ ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. మొత్తం 103 పేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరైతే అభ్యర్థులు ఈ జీడీఎస్ సంబంధించి బీపీఎం కావచ్చు, అసిస్టెంట్ బీపీఎం కావచ్చు, అంతేకాకుండా డాక్ సేవకు సంబంధించి పోస్టులకు సెలెక్ట్ అయితే అయ్యారు. మన యొక్క ఛానల్ తరపున వీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అనేవి తెలుపుతున్నా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు తర్వాత జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ కాపీస్ని అప్లోడ్ అని చేస్తారో అవన్నిటిని కూడా మళ్ళీ పరిశీలన చేస్తారు. ఓకే, ఒరిజినల్ కాపీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వీటన్నిటిని దగ్గర చేసుకుని ఆ యొక్క టైంలో మీరు సబ్మిషన్ చేయాలి. ఎప్పుడు ఎక్కడ మనకు ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఏమైనా సార్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తాను, అందువల్ల వీటికి సంబంధించి నాకు అవగాహన అయితే ఉంది. ఓకేనా? సో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.